పక్కన రోడ్డే బస్ స్టాప్ ఉండదు చూడండి. బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికి ఆడ పోతా అంటే మళ్ళీ వీళ్ళ ఇంటికి సైకో మాత్రం సీసీ కెమెరా ఉందా వాళ్ళజీ ఉంది నా బెడ్ అవుట్ లో రోడ్లో పోలీసు పని ఉండరా వదలరా బాగుంది బాగుంది ఏం కాదు ఊరికే చిన్న లైన్ పల్సర్లో పాల్మేరు పట్టణంలో పీపీఆర్ జోన్ అని జౌలి స్ట్రీట్లో ఉంటుంది. ఆడ వాంటెడ్గా ఒక ఇద్దరు వచ్చి షాప్లో పోయేసి ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళనే గలాటా చేయాలని ఉద్దేశంతోనే ఆడ గలాటా చేసుకున్నారు. అతని ముందు దౌర్జన్యంగా పుట్టేకపోయినాడు. వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరం రోడ్లకు వచ్చేసినారు. వాళ్ళ కాడ నుంచి ఆడే కత్తులు ఎత్తుకొని వచ్చేసినారు. ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని, మళ్ళా సన్నీ అనే అబ్బాయిని, సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పొడిచేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయిపోయినారని. వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే. పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి చూడాలి. పక్కన రోడ్డే రోడ్లోనే బస్ స్టాప్ ఉండదు చూడండి. బస్ స్టాప్ ముందర వచ్చేసి గొడవ చేసి మళ్ళీ ఆడ వీళ్ళ ఇంటికి ఆడ పోతా అంటే మళ్ళీ వీళ్ళ ఇంటికి సైకో మాత్రం సీసీ కెమెరా ఉందా వాళ్ళజీ ఉంది నా బెడ్ అవుట్ లో రోడ్లో కత్తులతో పొడిచి ఒకడు ఇద్దరు వచ్చి కత్తులతో పొడిచి ఎవరున్నా లోకల్ వాళ్ళన్నా చేయనండి. ఎవరో మా శత్రువులో మా పార్టీ వాళ్ళని వచ్చేసి ఉన్నిలేండి. అవంతా వద్దులేండి. ఈ టైంలో పార్టీ గురించి వద్దు. దయచేసి నేను పార్టీ గురించి మాట్లాడినా ఏమన్నా చేయని ఉన్నిలేండి. మేము ఎదుర్కొంటాము. ఈరోజు ఇక్కడికి 5:50కి ఒక 3 పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి. అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేసాము. ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాబ్ ఇంజరీ మాదిరినే ఉంది. లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు. ఇక్కడికి
వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామిన్ చేసి ఆ సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము. ఇంకొక అతను సుధీర్ అతనికి ఫ్రంట్ అంటే కడుపు పైన ఒక కత్తిపోటు, తర్వాత వెనకాల బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది. ఆ కత్తిపోట్లు కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్. కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళని రెఫర్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లోనే ఒక ఇంజురీ ఉంది. ఆ ఇంజురీ కూడా కొంచెము బ్లీడ్ అవుతుంది, కానీ అది కూడా సూచరిస్తే ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడే అడ్మిట్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు చెప్పడం అయితే గంటావూరు దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిచారు అని చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం.